ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న మంగళగిరిలో గాలిగోపురం వద్ద ఉన్న టూరిస్ట్ పోలీస్ పోస్ట్ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. వీక్షిద్దాం నేటి కామన్ సెన్స్. ఆధ్యాత్మిక టూరిస్ట్ కేంద్రంగా ఉన్న మంగళగిరికి ప్రతిరోజు వందల సంఖ్యలో యాత్రికులు వస్తుంటారు. మంగళగిరి రాజధానిలో అంతర్భాగమైన తర్వాత యాత్రికుల వీఐపీల తాకిడి మరీ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో దాదాపు 4-5 నెలల క్రితం మంగళగిరి పోలీసులు ఆర్భాటంగా గాలిగోపురం వద్ద పోలీస్ పోస్టును ఏర్పాటు చేశారు. కానీ అది ఉపయోగించడం లేదు. బ్రహ్మోత్సవాల సమయంలోనో ముక్కోటి సందర్భంగానో పోలీసు బందోబస్తు ఇక్కడ కనిపిస్తుంది. లేదా స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న మంత్రివర్యులు నారా లోకేష్ ఇటుగా వచ్చినప్పుడు పోలీసుల హడావుడి మామూలుగా ఉండదు. కానీ తక్కిన సమయాల్లో పోలీసులు పెద్దగా కనపడరు. దానిని ఈ టూరిస్ట్ పోలీస్ పోస్ట్ సాక్ష్యంగా ఉంది. ఇదిలా ఉండగా గౌతమ్ బుద్ధ రోడ్డుపై ఆర్టీసీ బస్ స్టేషన్ ఎదురుగా సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. కానీ ఈ భారీ విద్యుత్ స్తంభం గుంటూరు వైపు నుండి వచ్చే కొందరు వాహన చోదకులకు ట్రాఫిక్ సిగ్నల్ లైట్స్ అడ్డుగా ఉంటుంది. అసలే దశాబ్దాల నిరీక్షణ అనంతరం సెంట్రల్ లైటింగ్ సిగ్నల్ లైట్స్ ఈ పట్టణానికి వచ్చాయి. అవి ఏర్పాటు చేసే సమయంలో ఇంకా డివైడర్లు, ఎగ్జిట్స్ ఏర్పాటు చేసే సమయాలలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. హడావిడిగా నిర్ణయాలు తీసుకోవడం, ఆ తర్వాత మార్పులు చేర్పులు చేయడం సరికాదు కదా.